అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన సాగిస్తున్నటువంటి విధానాన్ని ఒకసారి గమనిస్తే, కేవలం ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే బలహీన వర్గాల గొంతుగా ఉన్నటువంటి నాయకులపై ప్రతీకార చర్యలు, కక్ష సాధింపు చర్యలు, ఎవరైతే బీసీల హక్కుల కోసం, బీసీల సంక్షేమం కోసం, బీసీల యొక్క అవకాశాల కోసం ప్రశ్నిస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని లక్ష్యంగా చేసుకుని మీరు చేస్తున్నటువంటి దాడులు, మీరు చేస్తున్నటువంటి అరెస్టులు, మీరు చేస్తున్నటువంటి భయానక వాతావరణం సృష్టిస్తూ అనేక రకమైనటువంటి గ్లోబల్ ప్రచారాలు చేస్తూ అసత్య ఆరోపణలు క్రియేట్ చేస్తూ ప్రజల్లో గందరగోళాలను సృష్టించాలనేటువంటి మీ యొక్క విధానం ఏదైతే ఉందో అది సరైన పద్ధతి కాదని, ఈ రోజున బలహీన వర్గాల సామాజికం మొత్తం కూడా, సమాజం అంతా కూడా మీరు చేసే చర్యల్ని గమనిస్తూ ఉంది. మీరు అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే బలహీన వర్గాలని టార్గెట్గా చేసుకుని లక్ష్యంగా వారి మీద దాడులు, అరెస్టులు చేయటం ఎంతవరకు సబబని ఈ రోజున బలహీన వర్గాల సమాజం అడుగుతూ ఉంది. అదేవిధంగా ఒకసారి మనం గమనిస్తే, కృష్ణా జిల్లా ప్రథమ పౌరాలు అయినటువంటి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పల హారిక గారి మీద జరిగిన దాడి ప్రజాస్వామ్యంలో యావత్ ప్రజానేకం కూడా తలదించుకునే విధంగా ఆవిడపైన జరిగినటువంటి దాడి. తరువాత మరి మాజీ మంత్రివర్యులు బలహీన వర్గాలకు చెందినటువంటి మహిళ విడుదల రజనీ గారి మీద మీరు చేసినటువంటి ప్రవర్తన, పోలీసు వ్యవస్థతో మీరు చేయించినటువంటి వికృత చేష్టలను కూడా బీసీ సమాజం నిశ్చితంగా పరిశీలిస్తూ ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మాజీ మంత్రి జోగి రమేష్ గారి మీద చేసిన దాడి, ఆయన ఇంటిపై జరిగినటువంటి విధ్వంసకర సంఘటనలన్నీ కూడా మరి బలహీన వర్గాలన్నీ కూడా గమనిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు నిన్న మొన్న కారుమూరి నాగేశ్వరరావు గారి మీద బలహీన వర్గాల్లో ప్రధానంగా యాదవ సామాజిక వర్గంలో పెద్ద దిక్కైనటువంటి, పెద్ద నాయకుడైనటువంటి, ఒక గురుతర బాధ్యత వహిస్తున్నటువంటి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారి మీద కూడా అనేక రకమైన అబద్ధపు, అసత్యపు ఆరోపణలు, ప్రచారాలు, ఆయన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే విధంగా, ఆయన్ని రాజకీయాల్లో ఏదో బదనాం చేయాలనేటువంటి ఒక సంకుచిత ఆలోచనతో మీరు చేస్తున్నటువంటి చర్యలు కరెక్ట్ అయినది కాదని సందర్భంగా తెలియజేస్తూ, ఆయన మీద మీరు అధికారంలో వచ్చిన కాపటి నుంచి కూడా ఆయన ఒక బలమైన నాయకుడిగా, బలహీన వర్గాల నాయకుడిగా, యాదవ్ సామాజిక వర్గంలో యాదవ్ కులం మొత్తానికి కూడా ఆయన ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి నాగేశ్వరరావు గారి మీద మీరు చేస్తున్నటువంటి చర్యలు, ఆరోపణలు, మరి అధికారంలోకి వచ్చిన తర్వాత తణుకులో టీడీఆర్ బాండ్ రూపంలో అనేకమైనటువంటి ప్రచారాలు, అబద్ధ ప్రచారాలు ఆయన మీద చేశారు. 200 కోట్లు, 400 కోట్లు, 800 కోట్లు అని చెప్పి అబద్ధ ప్రచారాలు చేసి ఏమి సాధించారని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. దాని మీద మీ యొక్క విచారణ ఏమైంది? మీ చర్యలు ఏమైనాయి? ఆయన్ని ఏదైనా నిలబెట్టగలిగారా? ఆయన మీద ఏమైనా నిరూపించగలిగారని సందర్భంగా అడుగుతా ఉన్నా. అదేవిధంగా మరి ఆయన నిర్వహించినటువంటి పౌర సరఫరాల శాఖలో కూడా ఎంత భారీ మొత్తంలో అవినీతి జరిగిందనేటటువంటి మరొక గ్లోబల్ ప్రచారం. ఆ విషయంలోనైనా ఏమైనా నిజాలు నిగ్గదెలిచారా? ఏదైనా విషయాన్ని బయట పెట్టగలిగారా? అది కూడా లేదు. మళ్ళీ క్వాడ్జీ మైన్స్ అనేటటువంటి మరొక ఆరోపణ. ఆ ఆరోపణలో కూడా ఇంతవరకు మీరు సాధించింది ఏమీ లేదు, మీరు నిరూపించింది ఏమీ లేదు. కేవలం సమాజంలో ఒక గౌరవప్రదంగా ఉన్నటువంటి బలహీన వర్గాల నాయకుడిని బదనాం చేయాలి, రాజకీయాల్లో నుంచి తప్పించాలనేటువంటి కుటిల ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ కూడా, అసలు మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఏదో ఒక 4 ఆరోపణలు చేయటం, ప్రజల దృష్టి మళ్లించటం, గుడ్డగాల్చి మేదేయటం, తర్వాత అది వదిలేయటం, మళ్ళీ ఇంకోటి పట్టుకోవటం. అదేవిధంగా ఇప్పుడు మద్యం టెండర్లో ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు అనే పేరుతో ఆయన మీద మరొక అబద్ధ ప్రచారం, ఆరోపణ, గ్లోబల్ ప్రచారం. ఏం సాధించగలుగుతారు అని నేను అడుగుతా ఉన్నా. మీరు ఏదైతే ఈ బలహీన వర్గాల మీద లక్ష్యంగా చేసుకుని ఇలాంటి చర్యలు పాల్పడతా ఉన్నారో బలహీన వర్గాల సమాజం మొత్తం కూడా గమనిస్తూ ఉంది. మీ చర్యలు ఇది కాదు మీరు చేయవలసింది. బలహీన వర్గాలకి మీరు చేయవలసింది బీసీలకు రక్షణ చట్టం తీసుకురండి, బీసీలకు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వండి, బీసీ మహిళలకు మరి గ్యాస్ బండ్లు ఇస్తానన్నారు, అవి ఇవ్వండి, బీసీ మహిళలకు ఎంతమంది ఉంటే అంతమందికి 1500 ఇస్తానన్నారు, అవి ఇవ్వండి, బీసీ విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వండి. ఈ సమాజంలో అత్యధిక ఉన్న బీసీ వర్గాలకి ఆరోగ్యశ్రీని
నీరు గార్చేశారు కదా, దాన్ని కూడా మరి అందుబాటులో లేకుండా ఈరోజు ఏదో ఎల్ఓసీలు ఇస్తున్నాం, సిఎంఆర్ఎఫ్ ఇస్తున్నాం. మీరు ఆరోగ్యశ్రీ పూర్తిగా అందుబాటులో ఉంటే ఎల్ఓసీలతో పనే ఉంది, సిఎంఆర్ఎఫ్తో పనే ఉంది. నిన్న మొన్న మనం చూసాం మీడియాలో కూడా సిఎంఆర్ రూపంలో కూడా అవినీతి జరుగుతూ ఉంది. మరి ఏదైతే కార్యకర్తలు ఉన్నారో అందులో కూడా పర్సంటేజ్లు షేర్స్ తీసుకునేటటువంటి పరిస్థితి. దాని మీద మరి ఏదైతే ఏసీబీ ఎంక్వైరీ కూడా నడుస్తున్నట్టుగా మనం వార్తల్లో అన్నమాట నిజం కాదా? ఇది కూడా ఒక వరంగా మీ పార్టీ కార్యకర్తలకు మారిందా అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏదైతే కారుమూరి నాగేశ్వరరావు గారి మీద మీరు చేస్తున్నటువంటి వరుస అబద్ధ ప్రచారాలు, అసత్య ప్రచారాలు మానుకోకపోతే బలహీన వర్గాలు, యాదవ్ సామాజిక వర్గం మొత్తం కూడా రాబోయే రోజుల్లో ఈ అసత్య ఆరోపణలకి తగిన చేసి తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి బలహీన వర్గాల మీద ఇలాంటి చర్యలకు పాల్పడకుండా వాళ్ళ యొక్క సంక్షేమం కోసం, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం, వాళ్ళ యొక్క అవకాశాల కోసం మీ ప్రభుత్వం పనిచేయాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.